Garuda Express, an international courier service. నిన్న చంద్రబాబుకు సంబంధించిన ఓ వార్త చూసి నిజంగా షాక్ తినాల్సి వచ్చింది. ఆ తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నానులేండి. ఇంతకీ షాక్ తిని నవ్వుకోదగ్గ ఆ కథా కమామిషు ఏంటో మీరే చూడండి. అరచేతిలో స్వర్గం చూపించడం అంటే ఏంటో ఆ వార్త చూస్తే తెలుస్తుంది. హైపర్ లూప్ ట్రైన్ల గురించి ఆయన అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారట. ఇక చూసుకోండి, కళ్ల ముందే ఆ రైళ్లు వేగంగా పరుగులు తీస్తున్నట్లుగా వార్తలు రాసేశారు. మరికొద్ది రోజుల్లో ఈ రైలు ఆంధ్రప్రదేశ్లో తిరగబోతున్నట్లు రాసేశారు. ఇలాంటి రైళ్ల కథలు నిజానికి కొత్తేమీ కాదు. పూణే నుంచి ముంబై, బెంగళూరు నుంచి చెన్నై ఈ రైళ్లు రాబోతున్నాయని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇది అలాంటిదే. అసలు ఈ హైపర్ లూప్ రైళ్ల కథ ప్రజలు తెలుసుకోవాలి. 23 నిమిషాల్లో విశాఖపట్నం వెళ్లొచ్చట. తిరుపతికి 25 నిమిషాలు. అంతకంటే తక్కువ టైంలో హైదరాబాద్. దేవుడా, త్వరలో ఇవి గనక ఏపీలో తిరగడం మొదలైతే ప్రపంచ పట్టంలో ఏపీ స్థాయి ఏ రేంజ్కు వెళ్తుందో కదా అనే ఊహించేసుకోకండి. ఈ లూపు రైళ్లు త్వరలోనే వస్తాయని పొరపాటును కూడా అనుకోకండి సుమా. ముందు మీకు ఓ చేదు నిజం చెప్పి తర్వాత ఆ హైపర్ లూప్ రైలంటే ఏంటో చెబుతా. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి రైళ్లు ఆపరేషన్లో లేవు. ప్రయాణికులు ఎక్కి తిరుగుతున్న రూట్లు, బోగీలేమీ లేవు. కనీసం ట్రయల్స్ దశలో కూడా లేవు. జస్ట్ ఇప్పటికీ కాన్సెప్టు, డిజైన్ల దశలో మాత్రమే ఉన్న ఆధునిక రైలు వ్యవస్థ ఇది. నమ్మడం లేదా? ఇంకా వివరాలు చెబుతాను. ఇదే చంద్రబాబు ఆ మధ్య దావోస్ వెళ్లాడు, గుర్తుంది కదా. అక్కడ హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ అధిపతి బిబాప్తో సమావేశమై మెట్రో రైలు ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టండి అని అడిగాడని, ఆయన ఆనందంగా సరే సరే అంటూ అంగీకరించేశారని చంద్రబాబు గారి మీడియా వాహకులు పత్రికా ప్రకటన ఇచ్చారు. అదుగో ఆ హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్తో పాటు మరో కంపెనీ కూడా ఉందిలేండి. దాని పేరు హైపర్ లూప్ 1. ఈ రెండు కంపెనీలు ప్రపంచంలో అనేక దేశాల్లో కాన్సెప్టులు చెప్తున్నాయి, హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మేం టెక్నాలజీ ఇస్తాం, మీరు రెడీయా అంటూ హడావుడి క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడా ఏమీ జరిగింది లేదు, వరిగింది లేదు. మరో చేదు నిజం చెప్పాలా? దుబాయ్లో ఓ ట్రాక్ సిద్ధమైంది, శాన్ ఫ్రాన్సిస్కోలో మరో ట్రాక్ సిద్ధమైంది అని వార్తలొస్తుంటాయి. అక్కడక్కడ ఏమైనా గొట్టాలు వేయడంలో ప్రయోగ దశలో కాస్త పురోగతి ఉందేమో కానీ నిజానికి ఇండియాకు సంబంధించి ఇప్పటి వరకు ఈ హైపర్ లూప్ ట్రైన్లకు సంబంధించి కాంక్రీట్గా ఒక పరిశోధన, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్, ఒక పబ్లికేషన్, ఒక ప్రతిపాదన గాని ఏమీ లేదు. నిజానికి దీన్ని ఎలన్ మస్క్ అనే పెద్ద మనిషి ఈ రకమైన రవాణా వ్యవస్థను ప్రతిపాదించే 2013 ఆగస్టులో జస్ట్ 4 ఏళ్ల క్రితం ఆయనకేమైనా నిర్మాణ కంపెనీ ఉందా? లేదు. అన్నీ ఉజ్జాయింపు అంచనాలతో ఊహా చిత్రాలను, వీడియోలను రూపొందించారు తప్ప వాస్తవికంగా కిలోమీటర్కు ఎంత ఖర్చు, భద్రత, మన్నిక, లాభదాయకత ఏమీ శాస్త్రీయ అంచనాలు లేవు. సరే, ప్రపంచమంతా దేశాలు తిరుగుతూ అనేక కంపెనీల్లో భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్న ఆ హైపర్ లూప్ 1, హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలతో అసలు ఈ ఎలన్ మస్క్కు ఎలాంటి సంబంధమూ లేదు. తను వాటిల్లో భాగస్వామి కూడా కాదు. ఏవైనా కంపెనీలు తగిన నిధులతో ముందుకొచ్చి సిద్ధపడితే ఈ రెండు కంపెనీలు టెక్నాలజీ అందిస్తాయట. అసలు దీన్ని రైల్వే అనడం కన్నా ఖాళీ గొట్టాల మార్గం అనాలేమో. ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలంటే పెద్ద పెద్ద కాంక్రీటు స్తంభాలపై 100 కిలోమీటర్ల పొడవునా పెద్ద పెద్ద గొట్టాలు వేసి ఓ కృత్రిమ సొరంగ మార్గం ఏర్పాటు చేయాలి. వీటి లోపల అతి తక్కువ పీడనం ఉండేలా చూస్తారు. ప్రయాణికులతో ఉండే బోగీలు ఈ గొట్టాల్లో 800 నుంచి 1200 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తాయి. ఎప్పటికప్పుడు ఆ గొట్టాల్లో పీడనం అత్యల్ప స్థాయికి తీసుకొస్తుంటారు. కాబట్టి రైళ్లకు ఆ వేగం సాధ్యమవుతుంది. బోగీ ముందు భాగంలో ఉండే భారీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ బోగీలో ఉన్న కొద్దిపాటి గాలిని పీల్చుకుని వెనుక భాగంలోకి పంపిస్తూ ఉంటుంది. అతి సన్నటి గాలి పొరపై బోగీ తేలియాడుతూ ఉంటుందన్నమాట. ప్రయాణికుల లగేజీని బోగీ వెనుక భాగంలో ప్రత్యేక ప్రదేశంలో ఉంచుతారు. గొట్టం మొత్తం అతి తక్కువ పీడనం ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. ఈ హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలో ఇంకా రకరకాల డిజైన్లలో పనిచేస్తున్న ఇంజనీర్లలో మన ఇండియన్ ఇంజనీర్లు కూడా కొందరున్నారు. ఇది హైపర్ లూప్ కథ. అసలు కొన్ని ప్రతిపాదిత ప్రాంతాల్లో మెట్రో రైళ్లే లాభదాయకం కాదని చేతులెత్తేస్తూ ఇప్పటి రైళ్ల స్పీడే పెంచుకోలేని దుస్థితిలో ఇక హైపర్ లూప్ సీన్లను అరచేతిలో చూపించడం అంత అవసరమా? ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికెగురుతా అందట. అలా లేదు ఈ కాన్సెప్ట్.
చేశారు.